హలో అండి, ఇది కొత్త చింతపండు. ఇది గింజలు కొట్టిందే తీసుకొచ్చిన, కానీ దీన్ని మళ్ళీ డస్ట్ ఉంటుంది కదా, మనం ఇదంతా క్లీన్ చేసుకోవాలి. ఎండకు 2 days అయింది ఎండకు పెట్టి. దీన్ని మంచిగా కొట్టి దీంట్లో చెత్త మొత్తం తీసేసి పెట్టుకుంటే మనకు మళ్ళీ సంవత్సరం దాకా ఏ పురుగు ఏది ఉండకుండా మంచిగా ఉంటుంది. ఇది ఎట్లా క్లీన్ చేయాలో నేను చూపెడితే. 2 days అయింది, మంచిగా ఎండింది. చూడండి ఎట్లా ఎండి ఎట్లా పోతుందో. మంచిగా చింతపండు ఎండితే మంచిగా కొంచెం కొంచెం జరుపుకుంటా ఇది చెత్త మొత్తం ఎండిందాన్ని లేచి మొత్తం కొట్టేస్తే అదంతా రాలిపోతుంది. పొట్టు ఎక్స్ట్రా పొట్టు లోపల ఇట్లా తెల్లది అదంతా ఉంటుంది. చూడండి ఇట్లా చెత్త అంతా ఇట్లా రాలుతుంటుంది. మనం ఇప్పుడు దీన్ని మంచిగా ఇట్లా క్లీన్ చేసుకొని ఇట్లా ఎత్తి పెట్టేసుకోవాలి. ఇది ఇక్కడ మాకైతే కరీంనగర్లో 130 రూపాయల కేజీ కొట్టింది ఇచ్చిండ్రు. ఇది 3 kgs పండు. ఇది వాటర్ ఏం వేయలేదు, పల్లెటూరు వాళ్ళు వాళ్ళ దగ్గర తీసుకున్నాను. ఇది మళ్ళీ ఈ చెత్త అంతా తర్వాత చెరుపుకుంటా. ఇంత వెళ్ళింది చూడండి. మనం అట్లే పెట్టేసుకుంటే పురుగు అంతా చింతపండుకు పురుగు వస్తుంది. ఇప్పుడు మనకు సంవత్సరం దాకా ఉంచుకున్నా 2 సంవత్సరాలు అయినా పురుగు రాదు ఇదంతా తీసేస్తే. చూడండి ఎంత వేస్టేజ్ వెళ్ళింది ఇందులో. మనం కొట్టకుండా అట్లే పెడితే మొత్తం పురుగు వచ్చేస్తుంది. కానీ చింతపండుల గింజలు లేకుండా మంచిగా కొట్టినాను, అయినా అంత వేస్టేజ్ అది. ఇంత చెత్త వెళ్ళింది చూడండి. ఇది 3 కిలోల పండు. వాటర్ చల్లలే కాబట్టి మంచిగా వచ్చింది. మీ దగ్గర ఎంత రేటు ఉందో చింతపండు రేటు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.